ప్రస్థము కనినారా పాండవుల సూచినారా సుఖులై వారందరూ ఒక చోనున్నారా వీరాగ్రగణ్యం నరు కానరుగా కానకే మా తీర్థయాత్రలో పార్థుని కలుసుకున్నాం. నిజంగానా? ఎక్కడ చూశారు స్వామి? కోమలి ఈ గతిన్ మది దిగుల్పడి పల్కెదవేలాగా నిర్జర గ్రామణి సూను మీరెతట కంటిరో ఎంటివి కన్న మాత్రమే ఏమని చెప్పవచ్చు. ఒక ఇంచుక భేదము లేక ఆయనే మేమై ఉన్నవారము సుమీ వికటాంబుజ పత్రలోచన గోకర్ణ క్షేత్రంలో ఇరువురము ఒకటిగానే దేవతా సేవలు క్షేత్ర స్నానాలు చేశాం. మరి మీతో రాలేదే? ఇక్కడికి రారా? అటే వెళ్ళిపోతా ఉన్నారా? ఆవేదనతో తరచి తరచి వివరాలు అడుగుతున్నాం. ఆయన మీద నీకెందుకు అభిమానం? ఆయనకు నీకు గల సంబంధం సన్నిహిత బంధమే స్వామి. ఎగు భుజంబులవాడు మృగరాజమధ్యంబు ఉడికి పుచ్చుకొను నిన్నడుమువాడు నెరివెండ్రు కలవాడు నీలంపు నికరంబు మెరుగుతా మనసాయ మేనివాడు గొప్ప కన్నులవాడు కోదండ గుణకిణాంకములైన ముందే తులమరువాడు బవిరి గడ్డమువాడు పల్లి దంబిడి దాగవచ్చు అందపు వెన్ను మచ్చవాడు గరగరనివాడు నవ్వు మొగంబువాడు చూడగలవాడు మేలైన సొబగువాడు వావి మేనత్త కొడుకు కావలయు నాకు అర్జునుండు పరాక్రమార్జునుండు వావి మేనత్త కొడుకు కావలయు నాకు. నీ మనస్సు మాకిప్పుడు అర్థమైనది సుందరి. నీ వలనే పార్థుడు కూడా అనంత విరహతాపంతో అసురుసురవుతున్నాడు, తపిస్తున్నాడు. కావి కుట్టంబు జడలు అలంకారములుగా నీ మనోహరమూర్తినే నిల్పి మదిని నీ కృపా వీక్షణము కోరి నిష్టతోడ జపము సల్పుతునున్నాడు సవ్యసాచి. ఆ